హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. థంబ్నెయిల్ చూసాక మీకు అర్థమై ఉంటుంది. నార్మల్గా చికెన్ అంటేనే మనకి ఇష్టం, అలాంటిది అందులో గోంగూర మిక్స్ చేస్తే సూపర్ అంటే సూపర్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో నా స్టైల్లో చూసేద్దాం. ఫస్ట్ గోంగూర నీట్గా వాష్ చేసుకొని మగ్గించాలి. గోంగూర 4 కట్టలు తీసుకున్నాను 1/2 kg చికెన్కి. సో చూసారు కదా, ఇలా మగ్గిపోవాలి. కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత బౌల్లోకి తీసుకోవడమే. దీన్ని మిక్సీ చేసుకున్న టేస్ట్ బాగానే వస్తుంది, కానీ ఇలా డైరెక్ట్గా వేసుకుంటేనే గోంగూర టేస్ట్ అనేది తెలుస్తుంది. లేదు ఆకులు తగలకుండా ఉండాలి అంటే పప్పు గుత్తుతోని ఆల్రెడీ మగ్గించిందే కాబట్టి మ్యాషప్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, ఇవి కూడా కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత 4 రెమ్మల కరివేపాకు. నెక్స్ట్ నీట్గా వాష్ చేసుకున్న చికెన్ ఇందులో డైరెక్ట్గా వేసుకోవాలి. అండ్ మీలో ఎంతమందికి గోంగూరతో చేసే ఐటమ్స్ అంటే ఇష్టం కమెంట్ చేయండి. చికెన్ కూడా ఫుల్గా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, గరం మసాలా. ఈ మసాలాస్ చికెన్కి ఫుల్గా పట్టేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి 4 తీసుకున్నాను కదా, సో కారం 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ గోంగూర పేస్ట్, అంటే నేను మిక్సీ చేయలేదు, జస్ట్ పప్పు గుత్తుతోని మ్యాష్ చేశాను. ఈ గోంగూర పేస్ట్ కూడా కంప్లీట్గా చికెన్కి పట్టేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టేయాలి, మూత పెట్టేస్తే ఈజీగా వేగిపోద్ది. ఫైనల్గా పీసెస్కి గోంగూర పర్ఫెక్ట్గా మిక్స్ అయింది. లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవడమే. ఇంతవరకు నా ఛానల్లో అప్లోడ్ చేసిన వంటల్లో మీకు ఏది ఫేవరెటో నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తానా అనేది లాస్ట్లో చెప్తా. సో ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ గోంగూర చికెన్ సంపూర్ణం. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది మాస్టరు, మామూలుగా ఉండదు. సో ఫ్రీ చూసుకొని ట్రై చేసేయండి. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బొబ్బట్లు. నా స్టైల్లో ఎలా చేస్తానో నెక్స్ట్ రెసిపీ చూసేయండి. మరి బొబ్బట్ల రెసిపీ చూడాలంటే మీకు నా వీడియో రావాలిగా, సో అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఊరుకుపోవడం కాదు, నా వీడియోస్ చూడాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.